Hello friends, welcome back to our channel. అయితే మళ్ళీ నేను ఈ వీకెండ్ రికమెండేషన్స్ వచ్చేసాను అనమాట. అండ్ మంచి టైం పాస్ గానికి ఒక సిరీస్ అండ్ మూవీ రెండు రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వెబ్ సిరీస్ గురించి చెప్తాను. అండ్ సిరీస్ వచ్చి హారర్ సైన్స్ ఫిక్షన్ జనర్ మీద ఉంటుంది. అండ్ సిరీస్ నేమ్ వచ్చి టీ కప్. ఇది జియో హాట్‌స్టార్‌లో ఉంది అండ్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. సో నేను లైట్గా బ్రీఫ్గా మీకు స్టోరీ చెప్తాను చూడండి. అయితే మనకి ఎంట్రీలోనే ఫారెస్ట్లో ఒక ఉమెన్ని చూపెడతారు. ఆమె మొత్తం చేతులు జిప్ ఏదో టై చేసి ఉంటే అవి రాక్ త్రూ ఆమె కట్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటుంది. అండ్ సడన్గా ఏదో చిన్న వాయిస్ ఆర్ ఎకో లాగా వచ్చి ఆమె లేచి మర్డర్ మేకర్ అనే వర్డ్ అని అట్లా అదే రిపీట్ చేస్తుంటుంది. అండ్ దాని తర్వాత ఆమె ఆ జిప్ టైస్ మొత్తం విడిపించేసుకుంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కట్లో మనకి ఏం చూపెడుతుంది అంటే జెనోవెట్ ఫ్యామిలీది ఫామ్ ఉంటుంది పెద్దది. అండ్ అదొక చిన్న రూరల్ టౌన్లో లాగా ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఫ్యామిలీలో మొత్తం 5 మెంబర్స్ అనమాట. అండ్ మ్యాగీ తను ఒక వెటనరియన్ డాక్టర్ కూడా. అండ్ వాళ్ళ హస్బెండ్ జేమ్స్ అండ్ వాళ్ళ మదర్ ఇన్ లా ఎలెన్ అండ్ వాళ్ళ సన్ ఆర్లో అండ్ వాళ్ళ డాటర్ మెరిల్. అండ్ మనకేం చూపెడతారంటే ఎలక్ట్రిసిటీ కూడా ఫ్లిక్కర్ అవుతుంటుంది. యానిమల్స్ అన్నీ ప్రాపర్గా ఉండవు అనమాట. అంటే ఏదో ఆడ్గా బిహేవ్ చేస్తుంటాయి అనమాట. అండ్ అదే టైంలో ఏమవుతుందంటే వీళ్ళ సన్ ఆర్లో మిస్ అయిపోతాడు. తను ఎట్లా అంటే ఒక గోట్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. వీళ్ళది దాని వెనకాలనే వెళ్ళిపోయి ఫారెస్ట్ మిస్ అయిపోతాడు అనమాట. అండ్ అదే టైంలో వాళ్ళ నైబర్స్ వాళ్ళ హార్స్ని తీసుకొని వస్తారు అనమాట. ఎందుకంటే మా వెట్ డాక్టర్ ఉంటుంది కాబట్టి తనకి ఫెన్స్ గీసుకొని చాలా దెబ్బలు తాకుతాయి అనమాట. సో అట్లా మ్యాగీ ట్రీట్మెంట్ కోసం వెళ్తుంది అనమాట హార్స్కి. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఇలా వీళ్ళ సన్ ఆర్లోని వెతకని ఆ ఫారెస్ట్లోకి వెళ్తారు. అండ్ అప్పుడే ఏం తెలుస్తుంది అంటే నైబర్స్ డాగ్ కూడా మిస్ అయింది. సో వాళ్ళు కూడా వీళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తారనమాట. అండ్ మనకు ఫారెస్ట్లో ఏం చూపెడతారు, ఆర్లో మిస్ అయి ఉంటాడు కదా. ఫస్ట్లో మనకు చూపెట్టిన ఉమెన్ తినను పట్టుకొని ఆమె ఐలోంచి ఆర్లో ఐలోకి ఏదో ట్రాన్స్ఫర్ చేసిన రెయిన్బో టైప్ మనకు చూపెడతారు. అండ్ అక్కడ కట్ అయిపోతుంది. అండ్ ఆర్లో బ్యాక్ వీళ్ళ ఇంటికి వచ్చేస్తారు అనమాట. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఆమె ఎట్లయితే పిచ్చి పిచ్చిగా వర్డ్స్ అంటుందో ఆర్లో అవి రిపీట్ చేస్తుంటారు సేమ్ ఆమెలానే. కానీ ఆమె నార్మల్ అయిపోయినట్టు మనకు చూపెడతారు అక్కడ. అండ్ దీని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దామని చూస్తే ఎలక్ట్రిసిటీ మొత్తం పోతుంది, ఏ కార్స్ ఆన్ కావు, రేడియో కూడా ఏవి పనిచేయవు అనమాట. సో ఏ దారి లేక వీళ్ళందరూ వీళ్ళ ఫామ్ హౌస్ లోపలికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అండ్ మనకి బయట ఏం చూపెడతారంటే ఒక గ్యాస్ మాస్క్ టైప్ వేసుకున్న ఒక పర్సన్ వచ్చి ఒక బ్లూ కలర్ లైన్ వేస్తారనమాట, ఒక బార్డర్ లాగా. అండ్ వీళ్ళందరినీ తను ఏం వార్న్ చేస్తారంటే అసలు ఈ బార్డర్ దాటొద్దు అని చెప్పి వార్న్ చేస్తారనమాట. అసలు ఆర్లోకి ఏమైంది అండ్ తను ఎందుకు అట్లా బార్డర్ గీసి క్రాస్ చేయొద్దు అని చెప్తున్నాడు, వీళ్ళందరూ కలెక్టివ్గా ఎట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అనేది ఈ స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ మూవీ పేరు వచ్చి శాకాహారి. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్ ఇంకా కన్నడలో అవైలబుల్ ఉంది. అండ్ యూట్యూబ్లో కూడా తెలుగు వర్జన్ ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు బ్రీఫ్గా స్టోరీ లైన్ చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఒక పర్సన్ మీద ఒక మర్డర్ కేసు బుక్ అవుతుంది. అండ్ తను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి రేపు. కానీ ఆ టైంలో ఏంటంటే తను ఎస్కేప్ అయిపోతాడు అనమాట. ఎస్కేప్ అయి తను ఒక వంట మాస్టర్ దగ్గరకు వచ్చి హైడ్ అవుట్ అవుతాడు. సో ఇప్పుడు అసలు ఆ వంట మాస్టర్ ఏం చేస్తాడు అండ్ స్టోరీ తర్వాత ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అండ్ తను ఎందుకు ఆ మర్డర్ మిస్లో ఇరుక్కున్నాడు అనేది మొత్తం బేస్ అనమాట ఈ మూవీ. చెప్పాలంటే థిన్ స్టోరీ లైన్, కానీ ఒక్కసారి టైంపాస్కి చూసేయచ్చు అనమాట. ఎండింగ్ దాకా మనకు అంత బోర్ ఏం కొట్టదు. ఏంటంటే ఇది మోస్ట్లీ ఎట్లంటే మనకి ఆ మూవీ అన్ఫోల్డ్ అయ్యి చూపెట్టే విధానం మీద డిపెండ్ అయ్యే మూవీ, స్టోరీ లైన్ కన్నా ఎక్కువ. చెప్పాను కదా పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండు, బట్ ఒక్కసారి మనకి టైంపాస్ కోసం చూసేయచ్చు అనమాట. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్ ఉంటాయి అండ్ ఫుడ్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. అన్ని జెన్యూన్గా ఇస్తాము. సో ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.